వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. భారత్తో తమ బంధం నానాటికి బలపడుతోందని అమెరికా వెల్లడించింది. శ్వేతసౌధం రెగ్యులర్ ప్రెస్ బ్రీఫింగ్స్ లో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు బైడెన్ హయాంలో భారత్ అమెరికా సంబంధాలు ఏ దిశలో ప్రయాణించాయని పీటీఐ ప్రశ్నించింది. దీనికి నేషనల్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ అడ్వైజర్ జాన్ కిర్బీ స్పందిస్తూ, సంక్షిప్తంగా మా బంధం గురించి చెప్పాలంటే బలంగా ఉంది, మరింత బలపడుతోంది అని వ్యాఖ్యానించారు. చైనా భారత్ కు మధ్య ఉన్న సంబంధాల గురించి విదేశాంగ మంత్రి జయశంకర్ ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్ లో ప్రసంగించారు. చైనా భారత్ మధ్య స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ కోవిడ్ సమయంలో డ్రాగన్ బలగాలు సరిహద్దు రేఖ వద్ద ఉల్లంఘనలకు పాల్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య 75% సమస్యలు పరిష్కృతమయ్యాయని, కానీ అది నిష్క్రమణ విషయంలో మాత్రమేనని వెల్లడించారు. 2 ఏళ్లుగా సాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు 2వ దఫా శాంతి సదస్సు పీస్ సమిట్ టు ఎండ్ ఉక్రెయిన్ వార్ ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని, దానికి ఇప్పటికే భారత్ ను ఆహ్వానించామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో భాగంగా ఆయన ప్రసంగించారు. ఎన్నో అంతర్జాతీయ నేరాలకు పాల్పడుతున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ తనంతట తాను ఆగరని విమర్శించారు. చిన్న యంత్రంలా కొత్తగా రూపొందించిన ఆత్మహత్యా పేటిక సూసైడ్ క్యాప్సిల్ సాయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, అందుకు సహకరించారన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు దక్షిణ స్విట్జర్లాండ్ పోలీసులు వెల్లడించారు. అమెరికాలో నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులుగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లు బరిలో ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థులపై దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా కమలా హారిస్ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి తుపాకీలతో దాడులకు తెగబడ్డారు. యోగ నిద్రలో నిమగ్నమైన వారు నిద్ర లాంటి స్థితిలోకి వెళ్తారు. అదే సమయంలో అప్రమత్తతతోనూ ఉంటారు. ఈ స్థితిలో విశ్రాంతి భావనను కలిగించడానికి దోహదపడిన నాడి కణాల చర్యలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మెదడు స్కాన్ల విశ్లేషణ ద్వారా ఢిల్లీ ఐఐటి పరిశోధకులు ఈ ఆవిష్కారం చేశారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా పంపిణీ చేసి వృద్ధాప్య పెన్షన్ కోసం తేల్కోయి సమితి అభివృద్ధి అధికారి గీతా ముర్ము మాట్లాడుతూ, పంచాయతీ కార్యాలయానికి చేరుకోలేని లబ్ధిదారులకు నేరుగా పెన్షన్ అందించాలని పీఈఓలకు గతంలోనే దిశానిర్దేశం చేశామన్నారు. వృద్ధుల బ్యాంక్ ఖాతాల్లో ఇదివరకే పెన్షన్ జమ చేసినట్లు చెప్పారు. నటిపై అత్యాచారం కేసులో సిపిఎం ఎమ్మెల్యే నటుడు ఎం ముఖేష్ ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్ట్ చేసింది. అయితే ఈ నెల ప్రారంభంలోనే సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన విడుదల చేసినట్లు ముఖేష్ తరపు న్యాయవాది నిర్ధారించారు. పని ఒత్తిడి కారణంగా ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో పనిచేస్తున్న 26 ఏళ్ల చార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది మరొక ముందే ఉత్తరప్రదేశ్ లో మరో ఘటన వెలుగు చూసింది. లఖన్పూర్ లో ఓ బ్యాంక్ ఉద్యోగిని విధుల్లో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ కాశ్మీర్లోని అసెంబ్లీ ఎన్నికల 2వ విడత పోలింగ్ 6 జిల్లాల్లోని 26 నియోజకవర్గాల్లో ప్రారంభమైంది. ఈ విడతలో 25.78 లక్షల మంది ఓటర్లు, 239 మంది అభ్యర్థులు భవితవ్యాన్ని తేల్చనున్నారు. 3502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. వాటిలో 1056 పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో, 2446 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. కాగా జమ్మూలో ఎన్నికల పరిశీలనకు అత్యున్నత స్థాయి విదేశీ దౌత్యవేత్తల బృందం చేరుకుంది. వీరు అక్కడ జరిగే ఎన్నికల ప్రక్రియ పరిశీలనలో భాగంగా శ్రీనగర్ లోని పోలింగ్ స్టేషన్లు పరిశీలించారు. తమ హయాంలో హైదరాబాద్ ను మురికినీటి రహిత నగరంగా మార్చాలనే గొప్ప లక్ష్యంతో ఎస్టీపీ మురుగు శుద్ధి కేంద్రంలను ఏర్పాటు ప్రారంభించామని బారాసా కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఫతేనగర్ ఎస్టీపీ కేంద్రంను ఆ పార్టీ నేతలు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులతో కలిసి పరిశీలించారు. వీటి నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోందని విమర్శించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి భేటీ అయ్యారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి నేతలు చర్చించుకున్నట్లు సమాచారం. ఆర్ కృష్ణయ్య వైకాపా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆయన తన పదవికి తాజాగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణయ్యతో మల్లు రవి సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. మెదక్ జిల్లా ఏడుపాయలలో ఉన్న వనదుర్గా మాత ఆలయం రెండో రోజు జలదిగ్బంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు నుంచి నీరు వదలడంతో గర్భగుడిలోకి వరద చేరింది. ఆలయం ఎదుట మంజీరా ప్రవాహం ఉధృతంగా కొనసాగుతోంది. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఈ నెల కురిసిన భారీ వర్షాలతో 12 రోజుల పాటు ఏడుపాయల ఆలయం మూతపడింది. మరోవైపు సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఒక గేటును ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గత ప్రభుత్వం నియమించిన తీతీదే బోర్డులో తప్పులు జరిగాయని, వైకాపా నేతలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల ఖాళీల భర్తీకి కొత్తగా ప్రకటనలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు. అధ్యాపకులు లేకపోతే నాణ్యమైన విద్య అందించలేమని, గత కొన్నేళ్లుగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. తిరుమలలో ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ జరగడం అన్నది చిన్న విషయం కాదని, ఈ అంశంపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పేర్కొన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియన్ రీజియన్ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. తిరుమలలో జరిగిన అపచారాలు, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వులు కలిసిన కల్తీ నెయ్యి వినియోగంపై, ఇతర అక్రమాలు, అధికార దుర్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సిట్ అధిపతిగా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. తూర్పుగోదావరి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. దివాన్ చెరువు అభయారణ్యం నుంచి కడియం వైపు జనావాసాల్లోకి పయనిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కడియప్లంక దోసాలమ్మ కాలనీలో ఇది సంచరించింది. చిరుతను చూసి నర్సరీ రైతు మధు అధికారులకు సమాచారం ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.